Audio Jungle. Audio Jungle. రోజు శుక్రగ్రహం గురించి సంపూర్ణంగా వివరాలు ఏమిటో తెలుసుకుందాం. శుక్ర అనే పదము సంస్కృత పదము. దీనికి అర్థము స్పష్టమైన లేదా ప్రకాశవంతమైనది అనే అర్థం. శుక్రాచార్యుడు అసురుల యొక్క గురువు. ఇక జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో శుక్రగ్రహాన్ని కారకత్వాలు, అతని జనన రహస్యాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. శుక్రదేవుడు నివాసము పాతాళలోకము. ఇక అతడికి రోజులలో శుక్రవారం రోజు తెలుపు రంగుకు అధిపతి. సంఖ్య 6. అతడు వాహనము తెల్లగుర్రము. తల్లిదండ్రులు భృగువు, కావ్యమాత. ఇక ఆయన భార్య పేరు జయంతి, ఊర్ధ్వాస్వతి మరియు శతపర్వ. ముగ్గురు భార్యలు. ఇక పిల్లలు దేవయాని, అరాషండ, త్వషణధర మరియు మార్క. వీరు శుక్రాచార్యుని యొక్క పిల్లలు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారము భూమిపై జీవన విధాన్ని ఎంతో ప్రభావితం చేసే నవగ్రహాలలో శుక్రుడు ఒక్కడు. ఈనాటి కాలంలో ఎవరికైనా విలాసవంతమైన భోగభాగ్యాలతో జీవితం గడపాలని నానాటికి కాంక్ష పెరుగుతూనే ఉంది. అవన్నిటికీ కారకుడు శుక్రుడే. ఇక శుక్రుడు స్త్రీల అందము, సంపద, విలాసం మరియు లైంగికత్వము, భార్యాభర్తల అన్యోన్యతని సూచిస్తాడు. శాస్త్రీయ జ్యోతిష్య గ్రంథాల ప్రకారం బృహస్పతి వంటి శుభగ్రహాలచే మరియు శుక్రుని కూడా చేరుస్తాడు శుభగ్రహంగా. ఇక శుక్రుడు భౌతిక శ్రేయస్సు కోసము బీజమంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అంటూ మంత్రాన్ని పఠిస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది. ఇక శుక్రుని ఆశీర్వాదాలు పొందాలంటే స్వచ్ఛమైన వజ్రాన్ని ధరిస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది. ఇక శుక్రుని తాంత్రిక మంత్రమైన ఓం ద్రాం ద్రీం సహ శుక్రాయ నమః అంటూ 108 సార్లు ప్రతిరోజు నియమబద్ధంగా 40 రోజులు లేదా ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపం చేస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది. అలాగే నిత్యము సులభంగా పఠించే ఓం శుక్రాయ నమః అని మంత్రాన్ని కూడా పఠించవచ్చు. అలాగే ఒకరి జీవితంలో స్త్రీలను గౌరవించిన లేదా చిన్నపిల్లలను, ఆడపిల్లలని గౌరవించిన శుక్రబలం పెరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు శ్రీకారక గ్రహమని అంటారు. శుక్రుడు రాక్షస గురువు, భృగుపుత్రుడు. విష్ణువుని చాలా ద్వేషిస్తాడు. స్త్రీగ్రహము. రుచులలో పులుపుకు ప్రతీకగా తెల్లటి వర్ణాన్ని కలిగి ఉంటాడు. జాతి బ్రాహ్మణ. ఆదిదేవత ఇంద్రియాని. 7 వయసును సూచిస్తాడు. మనోహరమైన శరీరము, నల్లని జుట్టు సౌందర్యవంతులకు ప్రతీక. శ్లేష్మ వాత ప్రకృతిని సూచిస్తాడు. ఇక తత్వము జలతత్వము. దిక్కు ఆగ్నేయము. రత్నం వజ్రము, లోహము వెండి. ఇక ఋతువులలో వసంత ఋతువు. దిగ్బలము చతుర్థ స్థానము. గుణము రజోగుణము. ప్రదేశము కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతము. ఇక శుక్రుడు భరణి, పూర్వ, ఫల్గుని, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. ఇక శరీరంలో సంతానోత్పత్తికి వ్యవస్థ అతనికి కారకత్వంగా ఉంటుంది. ఇక వృషభ, తులరాశులకు ఆధిపత్యం వహిస్తాడు. అంటే వృషభ రాశి, తులరాశి రాశి ఫలాలలో రాశి చక్రంలో అతని స్థానాలు రవి చంద్రులు శత్రువులు, శని బుధులు మిత్రులు, కుజగురువులు సములు. ఇక శుక్రదశ కాలం 20 సంవత్సరాలు. శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు. కన్యారాశిలో నీచస్థితిని పొందుతాడు. ఇక సౌరమండలంలోని ఒక అతిపెద్ద గ్రహము, సూర్యునికి దగ్గరలో ఉన్నది 2వ గ్రహము. అంటే
శుక్రుడు ఇక సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల గ్రహంలోకెల్లా అత్యంత వేడిని కలిగి ఉన్న గ్రహము ఇక శుక్రగ్రహము. అంతేకాకుండా అష్టగ్రహాలలోకెల్లా అత్యంత ప్రకాశవంతమైనది, తేజోవంతమైనది. సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలము 224.7 భూదినములు. అంటే రాత్రివేళ చంద్రుడి తర్వాత మన కంటికి చక్కగా మిలమిల మెరుస్తూ కనబడే ప్రకృతి సిద్ధమైన వస్తువు ఏదైనా దీనికి కారణం ఉదయతార అని, సంధ్యాతార అని కూడా వ్యవహరిస్తారు. ఇక దీనికి శుక్రగ్రహానికి ఉపగ్రహాలు లేవు. ఇక ఇక శుక్రగ్రహం గురించి మరికొంత వివరంగా తెలుసుకుందాం. శుక్రగ్రహం భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే వీళ్ళిద్దరిని ట్విన్ సిస్టర్ అంటారు, సోదర గ్రహాలు అని కూడా అంటారు. ఇక శుక్రుడు వర్ణము ధవల వర్ణము అంటే తెలుపు రంగు. 4 భుజములు కలిగి ఉంటాడు. చేతిలో దండము, కమండలము, రుద్రాక్షమాలను ధరించి ఉంటాడు. రథాన్ని అధిరోహిస్తాడు. ఇతడి తండ్రి భృగువు, తల్లి హిరణ్యకశ్యపుని కుమార్తె ఉష. ఇతడికి కావ్యుడు, స్థితుడు, భృగస్థుతుడు, దానవాచార్యుడు, శుక్రాచార్యుడు, ఉపశనుడు అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి. జన్మ జాతకంలో శుక్రుడు చాలా బలంగా ఉంటే శుక్రుడు కళారంగ సంబంధిత వృత్తులు, స్వీట్ షాపులు, పానీయ షాపులు, పళ్ళ రసాల వ్యాపారాలు, పాల సంబంధిత వృత్తులు, వెండి బంగారం రత్న వ్యాపారులు, ప్లాస్టిక్ కలప రబ్బరు అలాంటి వృత్తులకి చాలా వ్యాపారాలు చక్కగా రాణిస్తారు. శుక్ర ప్రభావితులకి ఇవన్నీ లభిస్తాయి. ఇక సముద్రయానం నౌకయానం సంబంధించిన అంటే ట్రేడింగ్, సముద్రం ద్వారా చేసే వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆహార సంబంధిత ఫుడ్కి సంబంధించిన వ్యాపారాలు చేసిన, వృత్తులు చేసిన చాలా బాగా కలిసి వస్తాయి. ఉప్పు సంబంధిత వృత్తి వ్యాపారం చేసిన, పెట్రోల్ వాహన సంబంధిత వ్యాపారాలు, ముత్యాల వ్యాపారాలు. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. శుక్రుడు వృషభ తులరాశులకు ఆధిపత్యం వహిస్తాడు. భరణి మక పూర్వాషాఢ నక్షత్రాలకు శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. ఇక శుక్రుడు వృషభ రాశికి, తులరాశికి ఆధిపత్యం వహిస్తాడు. శుక్ర మహాదశలో ఎవరికైతే శుక్రుడు మిత్రస్థానంలో ఉంటాడో, స్వక్షేత్రంలో ఉంటాడో, ఉచ్చరాశిలో ఉంటాడో అలాంటి వారు జీవితాంతము భోగభాగ్యాలతో సుఖంగా, సంతోషంగా, విలాసవంతమైన జీవితం గడుపుతారు. శుక్ర మహాదశ నడిచినప్పుడు వారికి మరింత యోగదాయకమై విజయము, లాభము, శుభము, ఐశ్వర్యము కలుగుతుంది. ఇక శుక్రుడు యోగిస్తే యుక్త వయసులో మంచి జీవితంతో, ఉద్యోగంతో ఎదుగుదల, విదేశీ ప్రయాణాలు కూడా చేస్తాడు. అలాగే విలాసవంతమైన, సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది. ఇక కలత్ర సుఖానికి ఎలక్ట్రానిక్ సంబంధిత విద్యలు, లలిత కళలు, చిత్రకళలు, ఫ్యాషన్ మీడియా, యాక్టింగ్, డ్యాన్సు, నృత్యము, సంగీతము, సాహిత్యము, బ్యూటీషియన్ లాంటి సంబంధించిన వ్యాపారాలు, మత్స్యకార వృత్తి సంబంధిత వ్యాపారాలు, రొయ్యల వ్యాపారము, ముత్యాల వ్యాపారము, నౌకయానము, సముద్రయానం వంటి ట్రేడింగ్ సంబంధిత వ్యాపారాలు, పెట్రోలియం అలాంటివి కూడా బాగా రాణిస్తారు. శుక్రుడు ఎవరికైతే బలంగా ఉంటాడో, ఎవరికైతే శుభస్థానంలో ఉంటాయో వారికి ఇలాంటి వ్యాపారాలు చేస్తే చక్కగా లాభాలు వస్తాయి. తెల్లటి వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు అంటే పాలు, పెరుగు అలాంటి వ్యాపారాలు చేస్తే, హోటలు, 5 స్టార్ హోటల్స్, ఫుడ్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తే కూడా వారికి మంచి లాభాలు వస్తాయి. అలాగే ఎవరికైతే శుక్రుడు బలహీనంగా ఉంటాడో, దోషస్థానంలో ఉంటాడో, శత్రువులతో కలిసి ఉంటాడో, నీచ స్థానంలో ఉంటాడో ఇలాంటి వ్యాపారాలు చేస్తే భారీగా నష్టాలు, కష్టాలు, ఆర్థిక సంక్షోభం కలుగుతుంది. ఇవన్నిటి నుంచి విముక్తి కలగాలంటే, మంచి సుఖవంతమైన జీవితం కావాలంటే శుక్ర ఆరాధన ఎంతో ముఖ్యమైనది. అలాగే
సంతానోత్పత్తికి కారణమైన శుక్రకణాలకి ఆధిపత్యం కూడా శుక్రుడే వహిస్తాడు. సంతానం కావాలన్నా, వంశాభివృద్ధి కలగాలన్నా, చక్కటి సంతానం పొందాలన్నా శుక్రుణ్ణి ఆరాధించాలి. నేటి కాలంలో చాలామందికి సంతాన సమస్యలు కలుగుతున్నాయి, శుక్రకణాలు తగ్గిపోతున్నాయి. అలాంటి వారందరూ శుక్రవార నియమం పాటించి శుక్రుణ్ణి ఆరాధించి లక్ష్మీదేవిని ఆరాధిస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. ఇక శుక్రుడు ఎవరికైతే సరిగ్గా ఉండడో వారికి చాలా వ్యాధులను కూడా కలిగిస్తాడు. కావున శుక్రవారం రోజు తెల్లటి దుస్తులను ధరించి దాన ధర్మములు చేసి శుక్రాన్ని 20 సంవత్సరాల పాటు శుక్ర మహాదశ నడిచిన వారు కానీ, అంతర్దశ కానీ నడుస్తున్నప్పుడు వారు తప్పకుండా నియమాలు పాటించి నవగ్రహాలలో శుక్రుణ్ణి పూజిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రదేవుడి కారకత్వాలు ఏమిటో తెలుసుకుందాం. కారకత్వాలు అంటే ఆధిపత్యం వహిస్తాడు జన్మ జాతకుడి పైన. అవి ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. శుక్రుడు రూపానికి, సౌందర్యానికి, ఆనందం, ప్రేమ, వివాహం, కలత్రము అంటే పుత్రుడు, పౌత్రుడు, విలాసవంతమైన జీవితం, ధనం, ఆభరణాలు మరియు వాహనాలకు సంబంధించిన అధికారాలన్నీ కలిగి ఉంటాడు. శుక్రుడు సముద్రయానము, నౌకయానం అంటే సముద్రం ద్వారా పడవలో ప్రయాణించే వ్యాపారాలకు సైతం కూడా ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఇక ఆహారం అంటే హోటల్స్, రెస్టారెంట్స్, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ కూడా ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఉప్పు, పెట్రోల్, ముత్యాల వ్యాపారము, మత్స్యకారులకు సంబంధించిన వృత్తులు, వ్యాపారాలకు కూడా శుక్రుడు కారకత్వం వహిస్తాడు. ఇక అందమైన రూపము, సౌందర్య కోసము శుక్రుడు చాలా ఆకర్షణ కలిగిస్తాడు. ఒక ముఖ్యమైన గ్రహము. ఈ ఈ యొక్క శుక్రబలం ఏ వ్యక్తికైతే చాలా బలంగా ఉంటుందో ఆ వ్యక్తి అపురూప సౌందర్యవంతుడు, రూపలావణ్యములతో ప్రతి వారిని ఆకర్షించే విధంగా ఉంటాడు. ఇక ప్రేమ మరియు వివాహము. శుక్రుడు ఎవరికైతే బలంగా ఉంటాడో వారు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటారు. వివాహ బంధంలో ఎంతో చక్కగా అనురాగంతో, ఆప్యాయతతో వాళ్ళ జీవితం గడుస్తుంది. ఇక భార్యాభర్తలు అన్యోన్య ప్రేమతో చాలా సుఖంగా జీవితం గడుపుతారు. జాతకంలో మంచి స్థానంలో ఉంటే తనకు కోరుకున్న విధంగా భాగస్వామి లభిస్తుంది. ఇక ఆనందం మరియు విలాసాలకు కారకుడైన శుక్రుడు ఎప్పుడైతే బలంగా ఉంటాడో ఒక జన్మజాతకుడు చాలా జీవితాంతం సుఖంగా, ఆనందంగా, విలాసవంతమైన భోగభాగ్యాలతో, వినోదాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి వారికి అనుకున్న విధంగా లభిస్తాయి. ఇక ఎంతో విలాసవంతమైన సుఖమైన జీవితాన్ని గడుపుతాడు. నేటి కాలంలో కావలసిన ప్రతిదీ వారికి సిద్ధిస్తుంది. ఈ ఈ నేటి కాలంలో ప్రతి మానవుడు కోరుకునేది విలాసవంతమైన, సౌకర్యవంతమైన జీవితమే కదా. అవన్నీ లభించాలంటే శుక్రబలం చాలా ముఖ్యమైనది. ఇక కళలు అంటే రకరకాల విద్యలు. శుక్రుడు కళ, సంగీతము, నృత్యము, డాన్స్, దానికి సంబంధించిన కళారంగాలు అన్నిటికీ శుక్రుడే ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఏ వ్యక్తి జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటాడో వారు మీడియా రంగంలో చాలా బాగా రాణిస్తారు. అంటే యాక్టింగ్ గాను, సింగర్ గాను, మ్యూజిషియన్ గాను, డాన్సర్ గాను ప్రతి రంగంలో వారికి విజయం కలుగుతుంది. అపారమైన పేరు ప్రఖ్యాతులు కూడా కలుగుతాయి. ఇక శుక్రబలం ఎవరికైతే ఉంటాయో అలాంటి వారు ఈ రంగంలో పని చేసినా కానీ, వ్యాపారాలు చేసినా కానీ చాలా లాభాలు గడిస్తారు. ఇక ధనము మరియు ఆభరణాలకు కూడా శుక్రుడు కారకుడు. శుక్రుడు ధనాన్ని ఇక విలాసవంతమైన జీవితము, ఆభరణాలు అంటే బంగారు ఆభరణాలు మరియు సంపదలకు మూల కారణం శుక్రుడు. ఏ గ్రహ జాతకము
ఈ వ్యక్తిలో జాతకుడికి శుక్రుడు బలంగా ఉంటాడో, మంచి శుభస్థానంలో శుక్రగ్రహం ఉంటుందో అలాంటి వారికి ఆ, ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. ఇక ధనానికి లోటు ఉండదు. లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది. చక్కటి జీవితాన్ని గడుపుతారు. ఎలాంటి ఆటంకం లేకుండా విలాసవంతమైన భోగభాగ్యాలతో ఆనందంగా గడుపుతారు. ఇక శుక్రుడు వాహనాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు. ఏ ఏ ఏ జాతకుడికైతే శుక్రుడు బలంగా ఉంటాడో వారికి వాహనాలు ప్రయాణాలు చక్కగా లాభం కలిగిస్తాయి. అలాంటి వారికి వివిధమైన వాహనాలు వాడుకుంటూ అన్నీ లభిస్తాయి. సుఖంగా జీవితాన్ని గడుపుతారు. ఇక సముద్రయానం అంటే ట్రేడింగ్. ఎవరైతే ఆ, కో- సీ కోస్ట్ వ్యాపారం చేస్తారో, సముద్రయానము నౌకయానము అంటే మత్స్యకార వృత్తి కానీ, రొయ్యల వ్యాపారము, చేపల వ్యాపారము, అలాగే సముద్రం ద్వారా వ్యాపారం చేసే ముత్యాలు, రత్నాలు, ఉప్పు, ఆహార పదార్థాలను ఎవరైతే ట్రేడింగ్ వ్యాపారం చేస్తారో వారికి కూడా చక్కగా లాభాలు వస్తాయి. ఇక పెట్రోల్ సంబంధించిన వ్యాపారాలు చేసినా కూడా ఏ ఏ ఏ జాతకుడికైతే శుక్రుడు బలంగా ఉంటాడో ఈ సంబంధించిన వ్యాపారాలు అన్నీ చేస్తే చాలా లాభాలు వస్తాయి. ఏ ఒక జాతకుడు శుక్రుడు నీచ స్థానంలో ఉన్న, దోష స్థానంలో ఉన్న ఇలాంటి వ్యాపారాలు చేస్తే తీవ్రంగా నష్టపోతాడు. ఇక ఆర్థిక సంక్షోభానికి గురి అవుతాడు. కావున అలాంటి వారు శుక్రబలాన్ని పెంచుకోవాలి. శుక్రబలం పెంచుకోవాలంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. తెల్లటి దుస్తులు ధరించాలి. తెల్లటి ఆహార పదార్థాలు దానం చేయాలి. లక్ష్మీదేవిని పూజించాలి. శుక్రవారం నియమంతో ఉండాలి. బొబ్బర్లు దానం చేయాలి. బొబ్బర్లు శుక్రుడికి చాలా ప్రీతికరమైనది. 20 శుక్రుడికి ఒక అంకె కావున 20 ప్రదక్షిణాలు చేయాలి. శుక్రుడి చుట్టూ తిరుగుతూ బొబ్బర్లను అతని పాదాల చెంత అర్పిస్తూ ప్రదక్షిణాలు చేయాలి. ఓం ద్రాం ద్రీం ద్రౌం స శుక్రాయ నమః అంటూ మంత్రాన్ని పఠించాలి. అలాంటి పెద్ద మంత్రాన్ని పఠించలేకపోతే ఓం శుక్రాయ నమః అంటూ కూడా ప్రదక్షిణాలు చేయాలి. ఎవరైతే 20 శుక్రవారాలు ఇలా పాటిస్తారో వారికి తప్పకుండా శుక్రబలం పెరుగుతుంది. అలాగే బొబ్బర్లను నానపెట్టి శుక్రవారం రోజున ఆరంగా కుచ్చి శుక్రుని మెడలో వేస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్న జాతకుడు మంచి కలత్రత ఉన్నవాడు, అంటే సకల కళలలో రాణిస్తాడు. ఇక పరస్త్రీ ఆసక్తుడు, కలత్రం లేనివాడు ధనవంతుడు అవుతాడని చెప్తారు. ఇక ద్వాదశ స్థానంలో శుక్రుడు ఉన్న జాతకుడు దేవతలతో సమానమైన సౌఖ్యవంతమైన విలాసవంతమైన శుక్రుడు 64 కళలకు ఆధిపత్యాన్ని వహిస్తాడు. కళలు అంటే విద్యలు, సంగీతం, సాహిత్యం, నృత్యము, చిత్రకళ, ఇక ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ప్రతి ఒక్క కళలకు శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఇక ముఖ్యమైనది ఏమిటంటే సంతానోత్పత్తికి, వంశాభివృద్ధిని, చక్కటి సంతానం కలగాలంటే శుక్రకణాలు చాలా ముఖ్యం. శుక్రకణాలకు ఆధిపత్యం వహిస్తాడు శుక్రుడు. ఎందుకనగా శాపవశం చేత శుక్రుడు శివుని యొక్క శరీరం నుండి శుక్రకణ రూపంలో వెలువడ్డాడు. ఆనాటి నుండి ఉష నుండి శుక్రుడుగా పిలుస్తారు. అందుకే శుక్రకణాలకు ఆధిపత్యం వహిస్తాడు శుక్రుడు. ఇక ఎవరికైతే శుక్రబలం ఉంటుందో వారికి చక్కటి సంతానము, వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక బలహీనంగా ఉంటే సంతాన సమస్యలతో బాధపడతారు. కావున శుక్రుని ఆరాధిస్తే, నియమనిష్టలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది. ఇక శుక్రుడికి బలం చేకూరితే సకల భోగ భాగ్యాలతో లగ్జూరియస్ లైఫ్ కావాలంటే శుక్రుని తప్పకుండా ఆరాధించవలసిందే. ఇక శుక్రుడు తాను ఇవ్వలేనిదంటూ ఏదీ ఉండదు. ప్రస్తుత కాలంలో మనకి సులభమైన, సౌకర్యమైన
భోగభాగ్యాలతో ఐశ్వర్యవంతమైన జీవితం గడపాలని నేటి కాలంలో ప్రతి మానవుడు కోరుకుంటున్నాడు. అలాంటి అన్నీ లభించాలంటే శుక్ర ఆరాధన ఎంతో ముఖ్యము. శుక్రుడిని తప్పకుండా పూజిస్తే దోషం నుంచి విముక్తి కలుగుతుంది. ఇక ఎవరికైతే జన్మ జాతకంలో శుక్రుడు సరిగ్గా ఉండడో లేదా శత్రువులతో కలిసి ఉంటాడో వారికి ఏమేం వ్యాధులు కలుగుతాయో కాస్త వివరంగా తెలుసుకుందాం. గర్భాశయ వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు, సుఖ వ్యాధులు మొదలైన వాటికి కారకుడు శుక్రుడు. కుజుడితో కలిసినప్పుడు గొంతు నొప్పి, టాన్సిల్స్, గొంతు క్యాన్సరు, గొంతు వాపు మొదలైనవి కలిగిస్తాడు. ఇక బుధుడితో కలిసినప్పుడు నపుంసకత్వము, చర్మ వ్యాధులు అంటే రకరకాల స్కిన్ డిజీస్ని కలిగిస్తాడు. మధుమేహం అంటే డయాబెటీస్ కలిగిస్తాడు. శనితో కలిసినప్పుడు సుఖవ్యాధులు కలిగిస్తాడు. ఇక రాహుతో కలిసినప్పుడు గర్భ సంబంధిత వ్యాధులు అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యలు కానీ యూట్రస్ డిజార్డర్స్ కానీ అలాంటి డిజీస్ని కలిగిస్తాడు. ఇక కేతువుతో కలిసినప్పుడు సంతానలేమి సమస్యలను కలిగిస్తాడు. అంటే ఇన్ఫర్టిలిటీ డిజీస్ని కలిగిస్తాడు. సంతానాన్ని సంబంధించిన సమస్యలను చాలా తీవ్రంగా కలిగిస్తాడు. ఎవరికైతే శుక్రుడు బలంగా లేకపోయినా, నీచ స్థితిలో ఉన్న, శత్రువులతో కలిసి ఉన్న ఇలాంటి వ్యాధులను కలిగిస్తాడు. ఇలాంటి వ్యాధుల నుంచి బయటపడాలంటే ప్రతి శుక్రవారం నియమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మిని పూజించిన ఆ, శుక్రబలం పెరుగుతుంది. ఎందుకంటే ఆ అధిష్టాన దేవత శుక్రుడికి శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మిని భృగుపుత్రికగా కూడా భావిస్తారు. శుక్రుడు కూడా భృగుపుత్రుడు అని పిలుస్తారు. కావున శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే శుక్రబలం పెరుగుతుంది. అలాగే శుక్రుడు స్త్రీగ్రహం అని పిలుస్తారు. కావున స్త్రీలను గౌరవించాలి. ఇక చిన్న కన్యకలను పూజించిన వారికి ఏదైనా తెల్లని మిఠాయిలను ఇచ్చిన శుక్రగ్రహము బలం చేకూరుతుంది. అలాగే ప్రతి శుక్రవారము తెల్లటి వస్తువులు దానం చేసిన, బియ్యము, వెండి దానం చేసినా కూడా శుక్రబలం పెరుగుతుంది. ఇక శుక్రుడి యొక్క తాంత్రిక మంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అంటూ 108 సార్లు ప్రతిరోజు ఒక మాలాపురితం మంత్రజపం చేసిన లేదా ప్రతి శుక్రవారం చేసిన శుక్రబలం పెరుగుతుంది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడతారు. శుక్రబలం పెరగాలంటే అందుకే పూర్వం నుంచి మనకి మంగళసూత్రంలో ముత్యాలను, పగడాలను ధరింపజేస్తారు స్త్రీకి. ఎందుకనగా అండోత్పత్తికి కారణం కుజుడు, శుక్రోత్పత్తికి కారణము ముత్యాలు శుక్రుడు కాబట్టి ముత్యాలకు ప్రాతినిధ్యం శుక్రుడు వహిస్తాడు. పగడాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు కుజుడు. అందుకే ఆనాటి నుండి మన పెద్దలు ఒక ఆచారంగా పెట్టారు. మనకు తెలియకుండానే మనం ధరిస్తున్నాము. మన దోషాలన్నీ తొలగిపోతాయి. చక్కటి సంతాన అభివృద్ధి కలగాలంటే శుక్రుణ్ణి తప్పకుండా పూజించాలి. అలాగే మేలిమి అయిన వజ్రం ధరించాలి. అది చాలా ఖరీదుతో కూడుకున్నది. కావున మెలిమైన ముత్యాలను కూడా ధరిస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది. ఇక తెల్లటి దుస్తులను ధరించాలి. తనను తాను అందంగా సుగంధ ద్రవ్యాలతో కూడా అలంకరించుకోవాలి. అలా చేయని ఎడల కనీసము ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళినప్పుడు తెల్లని దుస్తులు ధరించడం కూడా శుక్రబలం చేకూరుతుంది. నియమనిష్టలతో 20 వారాలు శుక్రుణ్ణి నవగ్రహాల చుట్టూ శుక్రుడికి బొబ్బర్లను అర్పిస్తూ ప్రదక్షిణ చేస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది. ఎవరికైతే శుక్రుడు బలహీనంగా ఉంటాడో ఆర్థికంగా వెనకబడతాడు. ఎవరి చేత కూడా గౌరవింపబడడు. ఇక చాలా అందహీనంగా ఉంటాడు. చాలా కష్టాలు, నష్టాలకు గురి అవుతాడు. పాలోత్పత్తి, పెరుగు ఎలాంటి శుక్రునికి సంబంధించిన వ్యాపారాలు ఏవి చేసినా కలిసి రావు. చాలా తీవ్రంగా నష్టపోతాడు.
కావున శుక్రుణ్ణి బలం పెంచుకోవడం ఎంతైనా అవసరం. శుక్ర బలం ఉంటేనే సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి చేకూరుతుంది. నేటి కాలంలో చాలామంది శుక్ర కణాలు తక్కువగా ఉండడం, సంతాన సమస్యలతో బాధపడుతున్నారు. వారందరికీ చక్కని పరిష్కార మార్గం, శుక్రుణ్ణి ఆరాధిస్తే తప్పకుండా చక్కటి సంతానం పొందుతారు. అలాగే వంశాభివృద్ధి చేకూరుతుంది. సకల భాగ్యాలు, ఐశ్వర్యాలు, సంతోషము, సౌఖ్యము, ఆనందం కలగాలంటే శుక్ర ఆరాధన ఎంతో ముఖ్యం. అలాగే శుక్రుని యంత్రంని ఇంట్లో పెట్టుకొని పూజించిన చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. కావున శుక్రుణ్ణి నేటి కాలంలో ఆ, ఎంతగానో చాలా అవసరం. గురువు ఎంతనో శుక్రుడు కూడా అంతే. అసురుల గురువైన శుక్రుడు కూడా మానవులకి చాలా ముఖ్యమైన ప్రాముఖ్య స్థానం పొందాడు నవగ్రహాలలో. అలాగే ప్రతి శుక్రవారం రోజున తెల్లని పుష్పాలతో పూజించిన శుక్రుడు చాలా ఆనందిస్తాడు. శుక్రదోషం తొలగిపోతుంది. అలాగే ముత్యాలహారం మెడలో ధరించినా కూడా శుక్రబలం చేకూరుతుంది. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళినప్పుడు తెల్లని దుస్తులు ధరించి, అలా ధరించలేకపోతే కనీసం ఒక చేతి రుమాలైనా వెంట పెట్టుకొని వెళ్తే ముఖ్యమైన కార్యాలు సిద్ధిస్తాయి, విజయం చేకూరుతుంది. కావున ప్రతి శుక్రవారమున అలా 20 వారాల పాటు శుక్రునికి ప్రదక్షిణలు చేస్తూ లక్ష్మీదేవిని పూజిస్తే కూడా ఐశ్వర్యము, శ్రేయస్సు, ఆనందము, అపారధనము కలుగుతుంది. ఇవన్నీ శుక్రదోష నివారణ ఫలితాలు. ఇందులో ఏ ఒక్కటి పాటించినా కూడా కొంచెమైనా శుక్రబలం పెరుగుతుంది. మనిషి కష్ట నష్టాలు, పాపపుణ్యాలతోనే భూలోకంలో జన్మిస్తారు. కావున దోష నివారణ ఫలితాలు చేసినా కూడా కొంచెం తప్పకుండా అనుభవించి ఉంటుంది. దీన్ని మాత్రం ఎవరు తప్పించుకోలేరు. కాకపోతే కొండంతతో పోయేది గోటితో తీసేస్తాడు అంతే తప్ప పూజలు, దోష నివారణలు చేసినంత మాత్రాన పూర్తిగా తొలగిపోవు. ఇది ముమ్మాటికి సత్యం. కాకపోతే నమ్మకంతో, విశ్వాసంతో ఎవరైతే ప్రతినిత్యము దైవారాధన చేస్తూ ఇష్టమైన దేవుణ్ణి కష్టంలో కానీ నష్టంలో కానీ విడవకుండా పూజిస్తారో వారికి తప్పకుండా పరిష్కార మార్గం చూపుతాడు. ఇది మాత్రం ముమ్మాటికి శాస్త్రవాక్యము, ముమ్మాటికి సత్యము. ఏ పని చేసినా నమ్మకం, విశ్వాసంతో చేయాలి, అప్పుడే సిద్ధిస్తాయి. ఒక వారం చేసి పని కాలేదు అని అనుకోవద్దు. భక్తి శ్రద్ధలతోటు సమర్పించుకుంటే దేవుడు తప్పకుండా కరుణిస్తాడు. దోష నివారణలు తొలగిపోతాయి. అన్ని గ్రహాలకు మూలము శివుడే. ఆయనని ఆరాధిస్తే తప్పకుండా మంచే జరుగుతుంది. ఏ దోషం తొలగాలన్నా శివారాధన ముఖ్యం. ఆయన చరణాలను పట్టుకొని ఉంటే తప్పకుండా అన్ని గ్రహాల దోషాలు తొలగిపోయి జీవితంలో ఎంతో అభివృద్ధిని సాధిస్తారు. సకల శుభాలు కలుగుతాయి. ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్రుడు బలంగా ఉండడో, బలహీనంగా ఉంటాడో, శత్రుస్థానంలో కలిగి ఉంటాడో అలాంటి వారికి శుక్రదోషం కలుగుతుంది. ఆ శుక్రదోష నివారణం చేయడానికి పరిహారాలు ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. శుక్ర బలం అనేది ఒక వ్యక్తి జన్మ జాతకంలో శుక్రగ్రహం యొక్క బలము లేదా ప్రభావం సూచిస్తుంది. బలమైన శుక్రుడు జీవితంలో అన్ని విధాల శ్రేయస్సు, ఆనందము, అనుకూలమైన విలాసవంతమైన జీవితాన్ని ఇస్తాడు. ఇక బలహీనమైన శుక్రుడు అన్ని రంగాలలోనూ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, ఆర్థిక సమస్యలను కలిగిస్తాడు. కాబట్టి శుక్ర బలాన్ని పెంచుకోవడం ఎంతైనా ప్రాముఖ్యత ఉంది. శుక్రుడు బలంగా ఉంటేనే నేటి కాలంలో సుఖవంతమైన జీవితం గడుస్తుంది. లేకపోతే చాలా సమస్యలతో బాధపడతాడు. కావున శుక్ర బలాన్ని పెంచుకోవడానికి పరిహారాలు ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. శుక్రుని బలాన్ని పెంచుకోవాలంటే ఏ దేవతను ఆరాధించాలంటే లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఎందుకంటే లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సుకి యొక్క అధిష్టాన దేవత. అలాగే భృగు మహర్షి యొక్క పుత్రిక. శుక్రుడు కూడా భృగుపుత్రుడని కూడా పిలుస్తారు. కావున లక్ష్మీదేవి శుక్రునికి అధిష్టాన దేవత. కావున లక్ష్మీదేవిని ఎవరైతే శుక్రవారం రోజున కమలాలతో కానీ గులాబీలతో కానీ పూజిస్తారో శుక్రుడు సంతోషం కలిగి
వారికి శుక్రబలాన్ని కలిగిస్తాడు. విజయం కలుగుతుంది, బాధలు తొలుగుతాయి. ఇక రత్నాలలో తెల్లని నీలమణి కానీ లేదా వజ్రం అంటే డైమండ్, అలాగే 3 క్యారెట్లు కానీ ఎవరైతే స్వచ్ఛమైన వజ్రాన్ని ధరిస్తారో శుక్ర ప్రభావము బలపడుతుంది. అలాగే వారికి శుక్ర బలం పెరుగుతుంది. ఇక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇక శుక్రుడు వెండికి కూడా కారణము. ఒకవేళ వజ్రాన్ని ధరించలేకపోతే ఒక ముత్యాన్ని కూడా ధరించవచ్చు. అలాగే ఇక శుక్రవారం రోజున ఏవైనా మతపరమైన ఏదైనా చారిటబుల్ ట్రస్ట్కి దానాలు ధర్మాలు చేసిన తెల్లటి పదార్థాలు తెల్లటి వస్తువులు దాన ధర్మం చేసినా కూడా శుక్రబలం పెరుగుతుంది. ఇక శుక్రవారాలలో నియమనిష్ఠులతో ఎవరికి శక్తి కొలది వారు ఉపవాసం చేసి శుక్రుడిని ఆరాధించి నవగ్రహాలలో శుక్రుడికి 20 ప్రదక్షిణాలు చేస్తూ బొబ్బర్లతో మాల అర్పిస్తే కూడా శుక్రుడు బలం పెరుగుతుంది. ఇక యంత్ర ప్రతిష్టన శుక్ర యంత్రం కూడా లభిస్తాయి. మనము అది ఇంటిలో పెట్టి పూజిస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది. ఇక మంత్రాలు తాంత్రిక మంత్రము ఓం ద్రాం ద్రీం ద్రోం స శుక్రాయ నమః అని 108 సార్లు మంత్రాన్ని ప్రతిరోజు పఠించినా లేదా 20 శుక్రవారాలు నియమబద్ధంగా పఠించినా కూడా శుక్రబలం పెరుగుతుంది. ఇక వస్త్రధారణ ఏ వ్యక్తి అయితే శుక్రబలాన్ని పెంచుకోవాలంటాడో వారు తెల్లటి వస్త్రాలు ధరించాలి. శుక్రవారం ఎలాంటి నలుపు వస్త్రాలు ధరించకూడదు. ఒకవేళ తెల్లటి వస్త్రాలు ధరించలేకపోతే కనీసం ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్ళినప్పుడు కనీసం చేతి రుమాలు తెల్లదైనా వెంట పెట్టుకుని వెళ్తే ముఖ్య పనులు చేకూరుతాయి, ఆటంకాలు తొలగుతాయి, శుక్రుడు బలంగా ఉంటాడు. ఇక తెల్లటి బట్టలు ధరించాలి. అప్పుడు కూడా మనకు శుక్రుడు ఎంతో ప్రశాంతమైన సుఖవంతమైన జీవితాన్ని ఇస్తాడు. ఇక తీపి వంటలు తెల్లటి మిఠాయిలకు కారణం శుక్రుడు. శుక్రవారంలో ఇతరులకు తీపి వంటకాలు అందించడం, కీరు పాయసము తెల్లటి బర్ఫీలు కానీ ఏదైనా తెల్లటి మిఠాయిలను చిన్నపిల్లలకు కానీ స్త్రీలకు కానీ ఏదైనా రోగులకు కానీ దానం చేసిన వారికి పంచిపెట్టిన శుక్రుడు బలం పెరుగుతుంది. ఇక షణ్ముఖ రుద్రాక్ష అంటే 6 ముఖాలు కలిగిన రుద్రాక్ష శుక్ర ప్రభావాన్ని బలోపేతం చేస్తుంది. మెడలో 6 ముఖములు కలిగిన రుద్రాక్ష షణ్ముఖ రుద్రాక్ష ధరించినా కూడా శుక్రుడు బలపడతాడు. ఇక వేద శాస్త్రంలో జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు ఆకర్షణ, అందము, విలాసవంతమైన జీవితానికి కారకత్వం వహిస్తాడు. ప్రేమ, శృంగారం మరియు వివాహానికి సంబంధించిన అధికారం కూడా కలిగి ఉంటాడు. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, సౌందర్య శాస్త్రము అంటే సౌందర్యానికి కలిగిన విద్యలు కూడా అధికారం కలిగి ఉంటాడు. శారీర ఆకర్షణ, అందమైన అంటే బ్యూటీషియన్ గాను బ్యూటీ టిప్స్ కానీ అలాంటి కూడా విద్యలకు కారణము శుక్రుడే. ఇక అందము ఆనందం రెండూ కావాలంటే శుక్రుడిని పూజించాలి. సంపద, శ్రేయస్సు, ఆనందం, భౌతిక విలాసాలు, సుఖవంతమైన జీవితం గడపాలి అంటే శుక్ర ఆరాధన ఎంతో ముఖ్యమైనది. ఇక కళలు, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కళలు అంటే ఒక నృత్యము, డ్యాన్సు, సకల విద్యలు, కళారంగము, సింగర్ గాను, డాన్సర్ గాను, బ్యూటీషియన్ గాను, ఫ్యాషన్ డిజైన్ కానీ అందానికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యాపారం కానీ వృత్తి కానీ శుక్రుడే ఆధిపత్యం వహిస్తాడు. వీటన్నిటిలో విజయం పొందాలంటే శుక్రబలం ఎంతో ముఖ్యం. శుక్రబలం పొందాలంటే నేను చెప్పిన మార్గాలని కొన్నైనా పాటిస్తే తప్పకుండా శుక్రబలం పెరుగుతుంది. శుక్రదోషం నుంచి విముక్తి కలుగుతుంది. శుక్రుడు ద్వాదశ స్థానాలలో ఉంటే కలిగించే ఫలితాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ఇక శుక్రుడు లగ్నంలో అంటే 1వ స్థానంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడు, సుందర శరీరం కలిగిన వాడు, సుఖజీవి, చిరంజీవిగా ఉంటాడు. విలాసవంతమైన భోగభాగ్యాలతో జీవితాన్ని గడుపుతాడు. ఇక శుక్రుడు 2వ స్థానం అంటే 2వ స్థానం ఉంటే బహువిధములుగా సంపదలు కలవాడై కవి అవుతాడు. చక్కటి భోజన ప్రియుడై చక్కటి ఆహారాన్ని తింటూ
సుఖంగా ఉంటాడు. ఇక తృతీయ స్థానం అంటే మూడవ స్థానం శుక్రుడు ఉన్న జాతకుడు భార్యాహీనుడు, కష్టవంతుడు, బీదవాడు, దుఃఖవంతుడు, అపఖ్యాతి కలవాడు అవుతాడు. చాలా కష్ట నష్టాలు కూడా కలుగుతాయి. ఇక చతురస్థానం అంటే నాలుగవ స్థానము శుక్రుడు ఉన్న జాతకుడు వాహనాలు కలవాడు, మంచి గృహం కలవాడు, ఎంతో విలాసవంతమైన భవనంలో ఉంటాడు. నగలు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు కలవాడై చాలా సుందరమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. ఇక పంచమ స్థానం అంటే ఐదవ స్థానం శుక్రుడు ఉన్న జాతకుడు అపార ధనవంతుడు, ఇతరులను రక్షించేవాడు, మహామేధావి, పుత్రులు కలవాడు, ఔత్యన్యుడైన తెలివిగల్ల భార్య, లాభము, సుఖ సంసార జీవితంలో చక్కటి ప్రేమానురాగాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. ఇక షష్టమ స్థానం శుక్రుడు అంటే ఆరవ స్థానము ఉన్న జాతకుడు శత్రువులు లేనివాడు, ధనం లేనివాడు, యువతుల చేత వంచింపబడినవాడు, విచారగ్రస్తుడై ఎప్పటికీ ఏదో ఒక బాధతో కలిగి ఉంటాడు. ఇక సప్తమ స్థానము శుక్రుడు ఉన్న జాతకుడు అంటే ఏడవ స్థానం మంచి కలత్రత ఉన్నవాడు, అంటే పుత్రులు పౌత్రులు కూడా కలుగుతారు. పరస్త్రీ ఆసక్తుడు, కలత్ర లేని వాడు ధనవంతుడు అవుతాడు. ఇక అష్టమ స్థానం అంటే ఎనిమిదవ స్థానములో ఉన్న శుక్రుడు ఉన్న జాతకుడు చిరంజీవి, ధనవంతుడు, చక్కటి రాజుకు కలిగిన పదవిలు, ఉన్నతమైన పదవిలను కలిగి ఉంటాడు. ఇక నవమ స్థానము అంటే భాగ్యస్థానం, తొమ్మిదవ స్థానం శుక్రుడు ఉన్న జాతకుడు భార్యాబిడ్డలు, సంతానము, ఆప్తులు కలిగి రాజాశ్రయం అంటే ఉన్నతమైన అధికారులతో సత్సంబంధాలు, స్నేహభావం కలిగి అభివృద్ధిని చెందుతూ ఎంతో సుఖవంతమైన జీవితాన్ని గడుపుతాడు. ఇక దశమ స్థానం అంటే పదవ స్థానము ఇక శుక్రుడు ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగిన వాడు, మిత్రులు కలవాడు, ప్రభువులు అంటే పెద్ద పెద్ద ఉన్నత పదవులని పొందుతాడు, ఎంతో సుఖవంతమైన జీవితాన్ని గడుపుతాడు. ఇక ఏకాదశి స్థానం అంటే 11వ స్థానం ఉన్న జాతకుడు పరస్త్రీ లోలుడై బహు సుఖవంతుడై విలాసవంతమైన పరస్త్రీలతో జీవితాన్ని గడుపుతాడు. ఇక ద్వాదశ స్థానం అంటే 12వ స్థానం వ్యయస్థానం శుక్రుడు ఉన్న జాతకుడు దేవతలతో సమానమైన సౌఖ్యవంతుడు, ధనవంతుడవుతాడు. 12వ స్థానంలో శుక్రుడు చాలా విజయాలను, చాలా లాభాలను కలిగిస్తాడు. ఇక ద్వాదశ ఫలితాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. శుక్రుణ్ణి ఆరాధించి ఎవరైతే చేస్తారో వారికి విలాసవంతమైన జీవితము, భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక ఎవరికైతే శుక్రుడు నీచంగాను చాలా బలహీనంగా ఉంటారో శుక్రవారంన లక్ష్మీదేవిని ఆరాధించి ఓం ద్రాం ద్రీం ద్రోం సహా శుక్రాయ నమః అంటూ 108 సార్లు జపిస్తారో, తెల్లటి వస్త్రాలు ధరిస్తారో, తెల్లటి వస్తువులు దాన ధర్మం చేస్తారో అలాంటి వారికి శుక్రబలం పెరుగుతుంది, అంతా శుభం కలుగుతుంది. శుక్రమహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. శుక్రుడు వృషభ, తులరాశులకు ఆధిపత్యం వహిస్తాడు. భరణి, మక, పూర్వాషాఢ నక్షత్రాలకు శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. ఇక శుక్రుడు వృషభ రాశికి, తులరాశికి ఆధిపత్యం వహిస్తాడు. శుక్ర మహాదశలో ఎవరికైతే శుక్రుడు మిత్రస్థానంలో ఉంటాడో, స్వక్షేత్రంలో ఉంటాడో, ఉచ్చరాశిలో ఉంటాడో అలాంటి వారు జీవితాంతము భోగభాగ్యాలతో సుఖంగా, సంతోషంగా, విలాసవంతమైన జీవితం గడుపుతారు. శుక్ర మహాదశ నడిచినప్పుడు వారికి మరింత యోగదాయకమై విజయము, లాభము, శుభము, ఐశ్వర్యము కలుగుతుంది. ఇక శుక్రుడు యోగిస్తే యుక్త వయసులో మంచి జీవితంతో, ఉద్యోగంతో ఎదుగుదల, విదేశీ ప్రయాణాలు కూడా చేస్తాడు. అలాగే విలాసవంతమైన, సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది. ఇక కలత్ర సుఖానికి ఎలక్ట్రానిక్ సంబంధిత విద్యలు, లలిత కళలు, చిత్రకళలు, ఫ్యాషన్ మీడియా, యాక్టింగ్, డ్యాన్సు, నృత్యము, సంగీతము, సాహిత్యము, బ్యూటీషియన్ లాంటి సంబంధించిన వ్యాపారాలు, మత్స్యకార వృత్తి సంబంధిత వ్యాపారాలు, రొయ్యల వ్యాపారము, ముత్యాల వ్యాపారము, నౌకయానము,
సముద్రయానం వంటి ట్రేడింగ్ సంబంధిత వ్యాపారాలు, పెట్రోలియం అలాంటివి కూడా బాగా రాణిస్తారు. శుక్రుడు ఎవరికైతే బలంగా ఉంటాడో, ఎవరికైతే శుభస్థానంలో ఉంటాయో వారికి ఇలాంటి వ్యాపారాలు చేస్తే చక్కగా లాభాలు వస్తాయి. తెల్లటి వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు అంటే పాలు, పెరుగు అలాంటి వ్యాపారాలు చేస్తే హోటలు, ఆహ్, 5 స్టార్ హోటల్స్, ఫుడ్‌కి సంబంధించిన వ్యాపారాలు చేస్తే కూడా వారికి మంచి లాభాలు వస్తాయి. అలాగే ఎవరికైతే శుక్రుడు బలహీనంగా ఉంటాడో, దోష స్థానంలో ఉంటాడో, శత్రువులతో కలిసి ఉంటాడో, నీచ స్థానంలో ఉంటాడో, ఇలాంటి వ్యాపారాలు చేస్తే భారీగా నష్టాలు, కష్టాలు, ఆర్థిక సంక్షోభం కలుగుతుంది. ఇవన్నిటి నుంచి విముక్తి కలగాలంటే, మంచి సుఖవంతమైన జీవితం కావాలంటే శుక్ర ఆరాధన ఎంతో ముఖ్యమైనది. అలాగే సంతానోత్పత్తికి కారణమైన శుక్రకణాలకి ఆధిపత్యం కూడా శుక్రుడే వహిస్తాడు. సంతానం కావాలన్నా, వంశాభివృద్ధి కలగాలన్నా, చక్కటి సంతానం పొందాలన్నా శుక్రుణ్ణి ఆరాధించాలి. నేటి కాలంలో చాలామందికి సంతాన సమస్యలు కలుగుతున్నాయి, శుక్రకణాలు తగ్గిపోతున్నాయి. అలాంటి వారందరూ శుక్రవార నియమం పాటించి శుక్రుణ్ణి ఆరాధించి లక్ష్మీదేవిని ఆరాధిస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. ఇక శుక్రుడు ఎవరికైతే సరిగ్గా ఉండడో వారికి చాలా వ్యాధులను కూడా కలిగిస్తాడు. కావున శుక్రవారం రోజు తెల్లటి దుస్తులను ధరించి దాన ధర్మములు చేసి శుక్రాన్ని 20 సంవత్సరాల పాటు శుక్ర మహాదశ నడిచిన వారు కానీ, అంతర్దశ కానీ నడుస్తున్నప్పుడు వారు తప్పకుండా నియమాలు పాటించి నవగ్రహాలలో శుక్రుణ్ణి పూజిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.